Today we come to Matthew 6 and verse 16. ఈ రోజు మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలోనికి వచ్చాం. In the first 18 verses of Matthew 6, we have a wrong attitude that Jesus was trying to correct. మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి 18 వచనాల్లో కూడా మనము కలిగి ఉన్న తప్పుడు వైఖరిని సరిదిద్దడానికి యేసుక్రీస్తు ప్రభు ప్రయత్నిస్తూ ఉన్నారు. And that was the attitude of seeking honor from men for our religious activities. ఆ తప్పుడు వైఖరి ఏంటంటే మనం చేసే మత సంబంధమైన పనుల కోసం మనుషుల దగ్గర నుండి ఘనతను కోరటం. He first spoke about giving, then about praying, and then about fasting. మొట్టమొదట ఇవ్వటం గురించి ఆయన మాట్లాడారు, తర్వాత ప్రార్థించటం గురించి, తర్వాత ఉపవాసం ఉండటం గురించి. And in this 3 verses 16 to 18, he's talking about fasting. 16 నుండి 18 వచనాల్లో ఈ 3 వచనాల్లో ఆయన ఉపవాసం గురించి మాట్లాడుతూ ఉన్నారు. The same principle as in prayer. When you fast, do it in secret. ఉపవాసం విషయంలో కూడా ప్రార్థన వలె నియమాన్ని పాటించాలి. అదేంటంటే నీవు ఉపవాసం ఉన్నప్పుడు రహస్యంగా ఉండాలి. Don't be like the hypocrites who neglect their appearance in order to be seen fasting by men. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. They have their reward in full. వారు తమ ఫలమును పొంది ఉన్నారు. But when you fast, anoint your head, wash your face, so that you may not be seen fasting by men, but your Father who is in secret. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయుచున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. Notice these 3 areas, ఈ 3 విషయాలను గమనించండి. 3 areas where a lot of Christians like to secretly boast about what they have done for the Lord. ఈ 3 విషయాల్లో కూడా అనేక మంది క్రైస్తవులు ప్రభు కోసం వాళ్ళు ఏదైతే చేశారో దాని నిమిత్తం రహస్యంగా అతిశయించడానికి ఇష్టపడుతుంటారు. Many would like others to know the sacrifices they have made in terms of money, etc., that they've given to God. ప్రభు కోసం వాళ్ళు ఏవైతే త్యాగాలు చేశారో, డబ్బులు ఇవ్వటం మరియు ఏవైతే ఇతర పనులు చేశారో అవన్నీ కూడా ఇతరులకు తెలియజేయాలని వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. Jesus said, keep it secret. యేసుక్రీస్తు ప్రభువేమో వాటిని రహస్యంగా ఉంచమని చెప్పారు. Let God reward you on the final day. ఎందుకంటే వాటి నిమిత్తం అంచెదినమున దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. Many would like others to know how much they pray. తామెంత ప్రార్థన చేశామో ఇతరులకు తెలియాలని అనేక మంది అనుకుంటూ ఉంటారు. For example, you read in biographies of people that so-and-so would spend 2 hours in prayer every day or 4 hours in prayer every day. మీరు కొన్ని జీవిత చరిత్రలో చదివినట్లయితే వాళ్ళు రోజుకు 2 గంటలు ప్రార్థన చేసినట్లు, 4 గంటలు ప్రార్థన చేసినట్లు మీకు అర్థమవుతుంది. How did anybody know he was doing that if he was praying in secret? వాళ్ళు రహస్యంగా ప్రార్థన చేస్తుంటే ఇవన్నీ ఇతరులకు ఎలా తెలుస్తాయి? He shouldn't have let anybody know that he was praying. తాను ప్రార్థన చేస్తున్న సంగతి ఎవరికి తెలియకూడదు. He probably couldn't avoid his family members knowing. బహుశా తన కుటుంబ సభ్యులకు తెలియకుండా అతడు ప్రార్థన చేయలేడు. But otherwise, nobody else should know how much a person prays. కుటుంబ సభ్యులకు కాక మిగిలిన వారెవరికి కూడా ఒక వ్యక్తి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాడో తెలియకూడదు. He should tell his family members not to tell anyone. ఎవరికి తెలియజేయొద్దని తన కుటుంబ సభ్యులకు చెప్పాలి. How in the world will anybody know if you follow those principles how much you pray in secret? రహస్యంగా ప్రార్థించాలి అనే నియమాన్ని నువ్వు పాటిస్తూ ఉన్నట్లయితే ఈ లోకంలో మరెవరికైనా ఏ విధంగా తెలుస్తుంది నువ్వు ఎంత ప్రార్థిస్తున్నావో? It's completely violated. ఇది పూర్తిగా నియమాన్ని అతిక్రమించినట్లే. You read biographies of such people, very often you just get discouraged. అటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు మీరు చదువుతూ ఉన్నట్లయితే తరచుగా మీరు నిరుత్సాహపడుతుంటారు. The Bible doesn't tell you to pray for 2 hours or 4 hours. It just tells you to pray always. Luke 18 verse 1. మీరు రోజుకు 2 గంటలో 4 గంటలో ప్రార్థన చేయాలని బైబిల్ చెప్పట్లేదు. లూకా 18:1 వచనం ప్రకారం ఎల్లప్పుడూ ప్రార్థించమని చెప్పింది. And 1 Thessalonians 5:17 says, without ceasing. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఎడతెగక ప్రార్థించమని బైబిల్లో చెప్పబడింది. So these are human rules that are propagated by men. ఇవన్నీ కూడా కొన్ని మనుషులు పెట్టుకున్న నియమాలు, మనుషుల చేత ప్రచారం చేయబడిన నియమాలు. And a lot of people who don't know the scriptures begin to admire these and follow them.
లేఖనాలు తెలియని అనేక మంది వ్యక్తులు వారిని ప్రశంసించి వారిని వెంబడిస్తూ ఉంటారు ఈ విషయంలో. If you pray, don't let anybody know how long you pray for or anything concerning your prayer. కాబట్టి నీవు ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావో ఎవరికి తెలియకూడదు, అసలు నీ ప్రార్థన గురించి ఎవరికి తెలియకూడదు. If you give, don't let anybody know how much you give. నీవు ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఎంత ఇచ్చావో ఎవరికి తెలియకూడదు. And in this area of fasting, perhaps more than in praying and giving, I've heard numerous people tell others they fasted for 7 days or 21 days or 40 days or whatever it is. ఈ ఉపవాసం విషయంలో బహుశా ప్రార్థన కంటే ఇవ్వటం కంటే కూడా ఎక్కువగా అనేక మంది ఇతరులకు ఏం చెప్తూ ఉంటారంటే, నేను 7 రోజులు ఉపవాసం ఉన్నాను, 21 రోజులు ఉపవాసం ఉన్నాను, 40 రోజులు ఉపవాసం ఉన్నాను అని చెప్తూ ఉంటారు. ఇది నేను విన్నాను. And I don't see the purpose of it. అలా చెప్పాల్సిన అవసరం లేదు. To me, it's outright disobedience to the word of God, which says you should never let anybody know how long you fasted. నాకైతే నువ్వు ఎంతకాలం ప్రార్థన చేశావు అనే విషయాన్ని ఇతరులకు తెలియచేయకూడదు అనే దేవుని యొక్క వాక్యానికి ఇది నేరుగా అవిధేయత చూపించినట్లే. But even if you fasted from one meal or you fasted for 40 days, నీవు ఒక్క పూట భోజనం చేయకపోయినా లేక 40 దినాలు ఉపవాసం ఉన్నా don't let anybody know. ఎవరికి తెలియనివ్వకూడదు. Jesus said that so clearly. యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని ఎంతో స్పష్టంగా తెలియజేశారు. And yet it is thoroughly disobeyed by almost everybody who fasts. అయినా కూడా ఉపవాసం ఉంటున్న వారు దాదాపు ప్రతి వారు కూడా దీనికి అవిధేయత చూపిస్తూ ఉన్నారు. I presume there are very few people on earth who fast without anybody knowing about it. ఉపవాసం ఉండి కూడా ఎవరికి తెలియజేయకుండా ఆ విధంగా ఉండేవారు ఈ భూమి మీద ఎంతో తక్కువ మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. But those are the ones who get a reward from God. కానీ దేవుని దగ్గర నుండి ప్రతిఫలం పొందేవారు వారే. Notice this expression that comes repeatedly in all these 3 instances of giving, praying and fasting. ఈ 3 విషయాలకు సంబంధించి కూడా, అంటే ఇచ్చే విషయంలో, ప్రార్థించే విషయంలో, ఉపవాసం ఉండే విషయంలో ఒక మాట వస్తుంది. దాన్ని గమనించండి. First of all, in verse 4 of Matthew 6, మొట్టమొదట మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనంలో, your Father who sees in secret will repay you. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. And again, concerning prayer, in verse 6, మరియు ప్రార్థనకు సంబంధించి 6వ వచనంలో, your Father who sees you praying in secret will repay you. నీవు రహస్యంగా ప్రార్థించుచున్నప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. Your Father who sees you giving in secret, praying in secret. నీవు రహస్యంగా ఇవ్వటం, నీవు రహస్యంగా ప్రార్థన చేయటం నీ తండ్రి చూస్తూ ఉన్నాడు. And verse 18, your Father who sees you fasting in secret will repay you. నీవు రహస్యమందు ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. People will see in your life the result of your secret activities in these 3 areas. ఈ 3 విషయాలు నీవు రహస్యంగా చేస్తూ ఉన్నప్పుడు వీటి యొక్క ఫలితాలను నీ జీవితంలో మనుషులు చూస్తూ ఉంటారు. There's no need for you to advertise them. వీటిని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు నీకు. When you advertise them, you are seeking your own honor and glory. వీటి విషయంలో నీవు ప్రచారం చేస్తున్నప్పుడు నీ సొంత ఘనతను, నీ సొంత మహిమను నువ్వు వెతుక్కుంటున్నావు. The very thing that Jesus said we should avoid. దేన్నైతే యేసుక్రీస్తు ప్రభువారు విసర్జించమన్నారో, తొలగించుకోమన్నారో దాన్నే నీవు చూస్తూ ఉన్నావు. And that's the reason why I have zero respect for people who tell me how long they pray for, or how much they give, or how much they fast. అందుకే వాళ్ళు ఎంత ఇచ్చారు, లేక ఎంతసేపు ప్రార్థన చేశారు, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు అని నాకు చెప్పే వాళ్ళ మీద నాకు అసలు గౌరవం ఉండదు. I don't respect them because they are disobeying the command of God openly. నేను వాళ్ళని గౌరవించను, ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞకు వాళ్ళు బహిరంగంగా అవిధేయత చూపుతూ ఉన్నారు. And I don't think you should respect any such man because he's disobeying God's command. అటువంటి వ్యక్తులను మీరు కూడా గౌరవించరని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపిస్తున్నారు. If somebody tells you how long he fasted, remind him that Jesus said we're not supposed to tell anyone how long we fasted. ఎవరైనా ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి తాను ఎంతకాలం ఉపవాసం ఉన్నాడో అని చెప్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభు ఆ విషయం గురించి ఎవరికి తెలియజేయొద్దన్నాడని నీవు గుర్తు చేయి. What is the purpose of fasting? ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి? All of us have a tremendous love for food. మనందరికీ కూడా ఆహారం అంటే ఎంతో ఇష్టం. There's no doubt about it. Every human being loves it. ప్రతి ఒక్క మనుషుడు కూడా దాన్ని ప్రేమిస్తూ ఉంటాడు, అందులో సందేహం లేదు.
And it's very easy for food to become our God. భోజనమే మన దేవుడు అవటం ఎంతో సులువు. In fact, in Philippians and chapter 3, it speaks about certain people whose God is their appetite. Philippians 3, verse 19. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో కొంతమంది గురించి ఈ విధంగా చెప్పబడింది, వారి కడుపే వారికి దేవుడు. And they are called in verse 18 enemies of the cross of Christ. వారు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొంటున్నారు. 18వ వచనం. Who are the enemies of the cross of Christ? క్రీస్తు శిలువకు శత్రువులు ఎవరు? Those whose God is their appetite, your idol. ఎవరి కడుపు అయితే వారికి దేవుడుగా ఉంటుందో లేక విగ్రహంగా ఉంటుందో వారే. Food can be your idol. That replaces God, where that becomes so essential in your life. నీ భోజనమే నీకు విగ్రహంగా ఉండొచ్చు, దేవుని స్థానంలో అదే నీకు దేవుడుగా ఉండొచ్చు, నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన దానిగా దాన్ని నువ్వు ఎంచుకోవచ్చు. And fasting breaks that slavery to food. One thing. ఉపవాసం చేసే మొదటి పని ఏంటంటే ఆ భోజనం అనే దాసత్వం నుండి విడుదల చేస్తుంది. The other thing with fasting helps us in, ఉపవాసము సహాయం చేసే రెండో విషయం ఏంటంటే, if you fast even for 2 days without food, నీవు ఆహారం తీసుకోకుండా 2 రోజులు ఉపవాసం ఉన్నా కూడా, that's the first time you really understand what hungry people in the world feel like. ఈ లోకంలో ఆకలిగొని ఉండే మనుషులు ఏ విధంగా బాధపడతారో మొట్టమొదటిసారి నీకు అర్థం అవుతుంది. I never knew what hungry people felt like till I fasted. నేను ఉపవాసం ఉండేదాకా ఈ లోకంలో ఆకలిగొని ఉన్న వ్యక్తులు ఏ విధంగా బాధపడతారో నాకు అర్థం కాలేదు. And you won't know what hungry people feel like till you fast. నీవు కూడా ఉపవాసం ఉండేదాకా ఆకలిగొని ఉన్న వ్యక్తులు ఏ విధంగా బాధపడతారో నీకు కూడా తెలియదు. And that's another purpose of fasting. ఉపవాసం యొక్క మరొక ఉద్దేశం అది. And it detaches us, helps us to concentrate more in the things that we are particularly praying about. మనము ఏ విషయాల గురించి అయితే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నామో ఏకాగ్రతతో ప్రార్థించడానికి ఈ ఉపవాసం అనేది ఉపయోగపడుతుంది. Very often prayer is coupled with fasting. తరచుగా ఉపవాసం అనేది ప్రార్థనతో కలిసి ఉంటుంది. And usually when you have to take some momentous decision, it's good to concentrate and maybe take a day off from work and fast and seek God in prayer. ముఖ్యంగా ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం నీవు తీసుకోవాలనుకున్నప్పుడు నువ్వెంతో ఏకాగ్రతతో ప్రార్థన చేయాలి కాబట్టి బహుశా నీవు సెలవు తీసుకొని ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ ప్రభువుని వెతకాలి. It doesn't mean you have to be on your knees all the time. అంటే నువ్వెప్పుడు మోకాళ్ల మీద ఉండాలని కాదు. Or sometimes you can even go to work while fasting. కొన్నిసార్లు ఉపవాసం ఉండి నీవు ఉద్యోగానికి లేక పనికి కూడా వెళ్ళొచ్చు. It's a very good habit to do as a discipline. ఒక క్రమశిక్షణగా దీన్ని చేయటం ఎంతో మంచి అలవాటు. I believe that all godly men give, pray and fast. నేను నమ్మేది ఏంటంటే దైవజనులందరూ కూడా ఇస్తుంటారు, ప్రార్థిస్తుంటారు, ఉపవాసం ఉంటారు. A person who is spiritual will always give, pray and fast in secret. ఆత్మానుసారంగా నడుచుకునే ప్రతి వ్యక్తి కూడా రహస్యంగా ఇస్తుంటాడు, రహస్యంగా ప్రార్థిస్తుంటాడు, రహస్యంగా ఉపవాసం ఉంటాడు. And a person who does not do these three should not consider himself to be a very spiritual person at all. కాబట్టి ఈ విధంగా ఈ 3 విషయాలను ఎవరైతే చేయరో ఆ వ్యక్తి తాను ఆత్మానుసారుడైన వ్యక్తిని అని అనుకోకూడదు. So the important thing in all these areas is to do it in secret. కాబట్టి ఈ 3 విషయాల్లో కూడా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రహస్యంగా వీటిని చేయటం.